జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్స్ గ్రూప్ 1 సంబంధించినటువంటి బాధితులు వచ్చారు. ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఒకసారి గ్రూప్ 1 బాధితులు ఉన్నారు చూడు. 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ టీజీపీఎస్సీ 30 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్, అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోనున్న ఇన్విజిలేటర్లు అంటూ జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్స్ 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండబోతా ఉందని చెప్పి టీజీపీఎస్సీ చెప్తున్నటువంటి మాట. ఒకసారి రండి. గతంలో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మొత్తం కూడా రద్దు అయిపోయింది, తర్వాత రకరకాలుగా ఇట్లా అయింది. ఎలక్షన్స్ డ్యూటీ వల్ల చాలా మంది ఉద్యోగస్తులు ప్రిపేర్ కాలేకపోయారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలో కూడా మనకు జూన్ 17 వరకు, జూన్ 7 వరకు కూడా మనకి కౌంటింగ్ ఉంది. ఈసీ కూడా మనకి చెప్పారు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అంటే టైం ఇవ్వండి, తర్వాత అంటే పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎందుకంటే వీళ్ళకి అసలు యాక్చువల్ గా యూపీఎస్సీ కూడా అక్కడక్కడ కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో నిర్వహించే యూపీఎస్సీ కూడా పోస్ట్ పోన్ చేసింది చాలా ఎగ్జామ్స్ ని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కర్ణాటక కానీ తర్వాత కొన్ని రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఈ రాష్ట్రాలన్నీ పోస్ట్ పోన్ చేశాయన్న. కాబట్టి రిక్వెస్ట్ అడుగుతున్నాం, పోస్ట్ పోన్ నెలలు అడుగుతలేరు వీళ్ళు, 3 వారాలు టైం అడుగుతున్నారు. గ్రూప్ 1 ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అంటే వీళ్ళు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ అడుగుతున్నారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. ఒకవేళ ఎలక్షన్ డ్యూటీ లేకుండా వాళ్ళు సెలవు పెట్టాలని కూడా అనుకున్నారు. కానీ సెలవు పెట్టాలనుకుంటే ఈసీ నిబంధనల ప్రకారం సెలవు పెట్టడానికి వీలు లేదు, ఎలక్షన్ టైం కాబట్టి సెలవు పెట్టలేని పరిస్థితి ఉంది. మొత్తం డ్యూటీలో పాల్గొన్నాం కాబట్టి అందుకని మాకు కొంచెం టైం ఇవ్వండి, అది కూడా 3 వారాలు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. న్యాయమైన డిమాండ్ దట్ ఈస్ సేమ్. ఇంకోటి ఏంటంటే ఐబీ ఎగ్జామ్ కూడా జూన్ 9కే ఉంది. అది దాదాపు 10 లక్షల మంది రాస్తే ఇండియా వైస్ గా 10,000 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో తెలంగాణ వాళ్ళు 500 మంది ఉన్నారు. కంపల్సరీ 50 మనకు క్యాడర్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఇది మరి వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 3 వారాల పాటు పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అనేది ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నటువంటి మాట. కాబట్టి దీనిపైన ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా కోరుతా ఉన్నారు. మరి గ్రూప్ 1ని 3 వారాల పాటు పోస్ట్ పోన్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, టీజీపీఎస్సీ కొద్దిగా ఆలోచన చేసుకొని దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తే వీళ్ళ ఆందోళనకు కొద్దిగా ఏది సంతృప్తి పరిచేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి మాటను ఆచరిస్తుందని అనుకుందాం. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇక జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్స్, 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ టీజీపీఎస్సీ 30 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్, అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోనున్న ఇన్విజిలేటర్లు అంటూ ఒక వార్త. గతంలో కేటీ రామారావు అండ్ గ్యాంగ్ నిర్వహించినటువంటి ఈ గ్రూప్ 1 ఏదైతే ఉందో మీ అందరికి తెలుసు కదా. గ్రూప్ 1 న్యూజిలాండ్ ఆయన వచ్చి వాట్సాప్లలో పేపర్ వెళ్ళిపోయింది, లీకేజీలు చేసి పోస్టులు అమ్ముకోవడం, ఈ వ్యవహారం అంతా ఉంది. తంబు లేదు, ఏమీ లేదు, మొత్తం ఆగమాగం ఉండే కేసీఆర్ పరిపాలనలో. ఇప్పుడు పకడ్బందీగా నిర్వహించాలనుకుంటున్నారు. దానికి ఉన్నటువంటి మేము నష్టపోతున్నామని అభ్యర్థులట్టు ఆవేదన. జస్ట్ కొంచెం టైం ఇవ్వమంటారు.